విజయవాడకు అతి సమీపాన ఉన్నటువంటి శ్రీ రామసముద్రం గ్రామం దగ్గరలో ఉన్నాం మనము. ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి లంకేయులకు వెళుతూ తన పరివారం కోసం ఇక్కడ 2 బావులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తన పరివారం కోసం ఇక్కడ 2 తొట్లను కూడా ఏర్పాటు జరిగింది. ఇప్పటికీ గత కొన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఆనవాళ్ళు ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. ఇంకా మరిన్ని శ్రీరామచంద్రమూర్తి గురించి తెలుసుకోవడానికి మనం రామసముద్రంలోకి విలేజ్లోకి వెళ్ళి తెలుసుకుందాం. సార్ మనం రామసముద్రం సంబంధించిన విశేషాలు కనుక్కుందాం. సార్, ఈ రామసముద్రానికి పేరు ఎలా వచ్చింది? నంద్యాల జిల్లా జోపాడు బంగ్లం రామసముద్రం గ్రామంలో రామసముద్రం ఉంది. రాముడు ఇక్కడ శ్రీరామచంద్రుడు, సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు, ఆంజనేయ స్వామి వానరులు మొత్తం కూడా నివాసం చేశారు, నిద్ర చేశారు కాబట్టి రామసముద్రం అనే పేరు రావడం జరిగింది. చంద్రమూర్తి ఏ కాలంలో ఇక్కడికి వచ్చారు సార్? శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో, కృత త్రేత ద్వాపర కలియుగం ఉన్నప్పుడు త్రేతాయుగంలో రామాయణ కాలంలో రావడం జరిగింది. ఆయన వస్తూ ఇక్కడ నివాసం చేసినప్పుడు పెద్ద బావి చిన్న బావిని కూడా తవ్వారు. ఈ బావి నీళ్లు త్రాగితే ఆ ఆధ్యాత్మిక వ్యక్తి అయినటువంటి శంషాద్రి గారు వేద మంత్రోచ్చరణల ద్వారా ఆ యొక్క వేద మంత్రోచ్చరణ చేస్తే వచ్చిన వారికి అంతా కూడా రోగాలు పనానపల నవాబు కుమారునికి, మద్దు సుబ్బారెడ్డి కుమారుడు కూడా నయం కావడం జరిగింది. ఎందుకు తవ్వించారు సార్ అవి? ఆ కాలంలో నీళ్లు లేవు, వాళ్ళు వచ్చినప్పుడు నీళ్లు లేవు. ఎందుకంటే ఆహారం వంట చేసుకోవడానికి నీళ్లు అవసరం వచ్చింది కాబట్టి అప్పుడు ఎడారి ప్రాంతం ఉన్నటువంటి చిన్న ఊరు పెద్ద ఊరైనప్పుడు కూడా నీళ్లు లేవు కాబట్టి ఖచ్చితంగా పెద్ద బావిని చిన్న బావిని త్రవడం జరిగింది. ఆ బావులు త్రవడం వల్ల వాళ్ళు వంట చేసుకుని ఆరోగ్యంగా ఆ వంట చేసుకుని తినడానికి మాత్రమే చేశారు. రేపు భవిష్యత్ కాలంలో కూడా ఆ బావులు త్రవడం వల్ల కొంత మహిమ శక్తి ఉంది అని అనుకుంటున్నాను. రామమూర్తి నాణ్యాలు ఏ విధంగా లభించాయి? ఏ విధంగా లభించాయంటే ఆనాడు అయోధ్య నుంచి బయలుదేరి శ్రీరామచంద్రుడు వానరులంతా కూడా భద్రాచలం, తెలంగాణలో భద్రాచలం, అదేవిధంగా ఇక్కడికి వచ్చినట్టు తెలంగాణలో అల్లంపూరు, అదేవిధంగా రాయలసీమలో నంద్యాల జిల్లా సంగమేశ్వరం, ఈ విధంగా పోతులపాడు, చాబోలు, జూటూరి గ్రామాల మీద రామసముద్రానికి వస్తూ సందర్భంలో దండయాత్ర. ఎందుకంటే సీతమ్మను కాపాడుకోవాలా, రావణాసుడు అపహరించుకున్నట్టు సీతమ్మను కాపాడుకోవాలని చెప్పి దండయాత్ర విజయయాత్రతో వస్తున్న సందర్భంలో రామముద్రిక నాణ్యాలు కూడా, ఎందుకంటే మహిమ దశావతారాల మూల పురుషుడు కాబట్టి, విష్ణువతారం రామావతారం కాబట్టి ఆ రామముద్రిక నాణ్యాలన్నీ కూడా ఆ విధంగా ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటున్నాను. శ్రీరామచంద్రమూర్తి నడయాడినటువంటి నెల కదా, మళ్ళీ ఈ గ్రామంలో మీరు జన్మించినందుకు, నివసిస్తున్నందుకు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? నిజంగా చాలా శ్రీరామచంద్రుడు ప్రపంచానికి ఆదర్శ పురుషుడు. శ్రీరామచంద్రుడు, సీతమ్మ వీళ్ళందరూ కూడా ఆదర్శప్రాయుడు, స్మృతిదాయకులు. ఎందుకంటే అన్నదమ్ములంటే శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, అదేవిధంగా భరతుడు, శత్రుఘ్నుడు, ఈ విధంగా అన్నదమ్ములు అంటే చాలా ప్రేమ గౌరవంతో ఉండేవాళ్ళు. అదేవిధంగా తల్లులు కౌసల్య, కైకే, సుమిత్ర ముగ్గురు కూడా దశరథ మహారాజు 3 భార్యలు అయితే 3 భార్యలు వేరుగా ఉన్నప్పుడు కూడా అన్నదమ్ములు 4 కూడా తల్లులంటే ఇలా ఉండాలి, తండ్రినంటే ఈ విధంగా గౌరవించాలి, అదేవిధంగా అన్నదమ్ములు ఏ విధంగా ప్రేమతో ఉండాలి. దశరథ మహారాజు చనిపోతే కూడా అరణ్యవాసంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు తండ్రి దహనాన్ని కూడా రాలేదని చెప్తే ఇది చరిత్ర. ఎందుకంటే ఈ రామసముద్రానికి ఒక చరిత్ర, నడయాడినటువంటి శ్రీరామచంద్రుడు నడయాడినటువంటి స్థలం కాబట్టి ఒక చరిత్ర ఇది ఒక స్ఫూర్తిదాయకం, ఆదర్శంగా ఉన్నటువంటి గ్రామం. ఇది ఒక చాలా మాకందరికి కూడా గొప్ప చరిత్ర ఉంది అని అనుకుంటున్నాం. ఎంతో సంతోషం, ఆనందదాయకం తెలియజేస్తున్నాం. చంద్రమూర్తి గురించి మనకు తెలిపినటువంటి పెద్దలకు నమస్కారం.